మ్యాసివ్ అటాక్. ఇటీవల ఎక్కువగా మ్యాసివ్ అటాక్స్ కొన్ని కొన్ని చోట్ల జరుగుతున్నాయి. అంటే పొద్దున్నే లెగుస్తారు, లేదా అర్ధరాత్రి లెగుస్తారు, దొడ్లోకి టాయిలెట్స్కి వెళ్ళిపోతారు. టాయిలెట్లో ఉన్న మనిషి అలాగే ఆగిపోతున్నారు. ఏంటంటే ఇటీవల సినిమా యాక్టర్లు కూడా కొంతమందిని మీరు గమనించి ఉంటారు. సినిమా యాక్టర్లు కొంచెం ఈ మ్యాసివ్ అటాక్ రావడానికి కారణాలు ఏంటి? ఈ మ్యాసివ్ హార్ట్ అటాక్ అనేది ఏంటంటే మొదట్లో మనం చెప్పుకున్నాం, గుండెకి రక్తనాళాలు 3 రక్తనాళాలు ఉంటాయండి. ఎడం వైపు 2 రక్తనాళాలు ఉంటాయి, కుడివైపు 1 రక్తనాళం ఉంటాయి. వీటన్నిటికీ 3 రక్తనాళాలకి మెయిన్గా ఒక బ్రాంచ్ ఉంటుంది, మెయిన్ స్టెమ్ ఒకటి ఉంటుంది. సో ఈ స్మోకర్స్లో వాళ్ళకు బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుద్దంటే ఆ క్లాట్ అనేది మెయిన్ రక్తనాళాల్లో బ్లాక్ అయిపోయి 3 రక్తనాళాలు కంప్లీట్గా క్లోజ్ అవ్వడం వల్ల అక్కడికక్కడికి కుప్పగొలిపై చనిపోవడం జరుగుతుంది. వాల్ బ్లాక్స్ అనేటివి ఎవరికి అప్పటిదప్పుడు సడన్గా రావండి. ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, ఒబేసిటీ, వీటి వల్ల ఉన్న వాళ్ళలో కొవ్వు శాతం అనేది ఎక్కువ ఉండడం వల్ల కొంత రక్తనాళాల్లో పేరుకపోవడం జరుగుతుంది. ఈ పేరుకపోయి ఆ రక్తనాళాలను 100% కాస్త 50%, 75% బ్లాకులు చేస్తుంది ఈ కొవ్వు శాతం. ఎప్పుడైతే మనం ఒత్తిడికి లోనవుతామో, ఎప్పుడైతే స్ట్రెస్కి లోనవుతామో, ఎక్కడైతే ఆ కొవ్వు శాతం ఉందో ఆ కొవ్వు శాతం నుండి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయిపోయి 100% పూర్తిగా రక్తనాళాలను క్లోజ్ చేయడం వల్ల అప్పుడు హార్ట్ అటాక్ అనేది బయటపడుతుంది. మరి యంగ్ వయసులో చిన్న రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు అయినా కూడా 35 నుండి 45 సంవత్సరాల వాళ్ళకి బ్లాక్స్ లేకున్నా కూడా సడన్గా ఎందుకు జరుగుతున్నాయి అంటే వాళ్ళ ఒత్తిడి వల్ల, వాళ్ళకుండే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే స్మోకింగ్ వల్ల, మందు, ఆల్కహాల్ వల్ల ఆ క్లాట్స్ అనేటివి డైరెక్ట్ క్లాటే ఫామ్ అయిపోతుంది. కొవ్వు శాతం కాకుండా డైరెక్ట్ బ్లడ్ క్లాటే, వాళ్ళ రక్తం అనేది చిక్కదనం వల్ల క్లాట్ అనేది వాళ్ళ బాడీలో క్లాటింగ్ మెకానిజం అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఆ క్లాట్ అనేది ఫామ్ అయిపోయి సడన్గా చనిపోవడం జరుగుతుంది. ఇప్పుడు డాక్టర్ గారు చివరిగా ఒక ప్రశ్న, ఈ గుండె జబ్బుల బారిన పడకుండా తన దైనందిన జీవితాన్ని సాఫీగా నిండు 100 ఏళ్ళు కాకపోయినా కనీసం 80 ఏళ్ళన్నా ఆరోగ్యంగా బతకాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహార అలవాటు చేసుకోవాలి, రోజువారీ దినచర్య ఏ విధంగా ఉంటే మంచిది? సో మొదట మనం ఇవన్నిటికీ దూరంగా ఉండాలి అంటే, ఈ జబ్బులకు అన్నిటికీ దూరంగా ఉండాలంటే, హార్ట్ అటాక్ అనే కాదు ఏదైనా సరే జబ్బులకు దూరంగా ఉండాలి అంటే మొదటగా మనం చేయాల్సింది టైంకు పడుకోవాలండి. కరెక్ట్ 6 to 8 అవర్స్ స్లీప్ ఉండాలి, అది ఫస్ట్ పాయింట్. ప్లస్ ఎర్లీ మార్నింగ్ మనం అట్లీస్ట్ 6కి కానీ అట్లా లెగిసి 40 minutes డైలీ వాకింగ్, సింపుల్ బ్రిస్క్ వాకింగ్ అంటారండి. సింపుల్ బ్రిస్క్ వాకింగ్ అంటే జస్ట్ సరదాగా అట్లా ఒక 40 minutes వాకింగ్ చేయాలి. జిమ్కి వెళ్ళడము, అధికంగా బరువులు మోయడము, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం, ఇది మనం ఇది హార్ట్ అటాక్ను ప్రివెంట్ చేస్తే అని కాదండి. ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ, రొటీన్ సింపుల్ వాకింగే హార్ట్ అటాక్ను ప్రివెంట్ చేయగలుగుతాం. అదొకటి. ప్లస్ ఆహార మార్పులు, మన తినే ఆహారంలో కార్బోహైడ్రేట్ రేట్ తగ్గించి ప్రోటీన్ రేట్ కొంచెం పెంచండి ఈక్వల్గా. అంటే రైస్ కొంచెం తగ్గించుకొని ప్రోటీన్ డైట్ కొంచెం ఎక్కువగా, ఈ రైస్ అవాయిడ్ చేసేసి కొంచెం గోధుమ రొట్టెలు కానీ, జొన్నలు కానీ, జొన్నన్నం కానీ, ఇవి ప్రోటీన్, ఇవి అరికలు, ఇప్పుడు చిరుధాన్యాలు అని వస్తున్నాయి, మిలెట్స్ అని వస్తున్నాయి, కొర్రలు, సామలు, అరికలు, ఎండుకొర్రలు, ఇవి తీసుకుంటే కార్బోహైడ్రేట్ తగ్గించి ఎక్కువ కర్రీస్ ఎక్కువ తీసుకోవడం, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటే మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మన దగ్గర కామన్గా మన సౌత్ ఇండియాలో ఎక్కువగా వాడేది ఇడ్లీ, దోశ అని వాడుతుంటారు. దాంతో చట్నీలు వాడుతూ ఉంటారు. ఇవన్నీ ఆయిల్తో కూడినవి. సో ఎర్లీ మార్నింగ్ జస్ట్ మిల్లెట్స్ కానీ, లేకపోతేనేమో డ్రై ఫ్రూట్స్ కానీ, లేకపోతేనే ఓట్స్ కానీ, లేకపోతేనే స్కిమ్డ్ మిల్క్, అంటే మిల్క్లో ఏంటంటే అధిక కొవ్వు శాతం మిల్క్ను కాకుండా ఫ్యాట్ లేని మిల్క్, స్కిమ్డ్ మిల్క్స్ అంటారు, అవి తీసుకుంటే కొంచెం మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ప్లస్ మధ్యాహ్నం రైస్ బదులు కొంచెం రైస్, 1 కప్ రైస్
ఒక కప్ రైస్ తీసుకుంటే సరిపోతుంది. రాత్రిపూట మ్యాక్సిమం బై 7 కల్లా డిన్నర్ క్లోజ్ చేసి 6 to 7 మధ్యలో డిన్నర్ క్లోజ్ చేస్తే అప్పుడు మనకు ఈ జబ్బులు రాకుండా ఉంటాయి. ఇప్పుడు వచ్చే కొన్ని స్టడీస్లో ఇంటర్మీడియట్ మీల్స్ అంటారండి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీల్స్ అంటారు. సో నైట్ టైము ఫుడ్ కానీ ఏదైనా అవాయిడ్ చేస్తే మ్యాక్సిమం వాళ్ళు ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ఎవరైతే నైట్ టైం డైట్ కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళకు బాగా రిస్క్ ఫ్యాక్టర్స్ వస్తుంది. సో మ్యాక్సిమం బెటర్ నైట్ టైం ఫుడ్ అవాయిడ్ చేస్తే లైట్గా ఫుడ్ తీసుకోండి, ఏదైనా జస్ట్ లైట్గా ఫ్రూట్స్ తీసుకోవడం, జస్ట్ కుక్డ్ వెజిటేబుల్స్ తీసుకోవడం, ఇలా తీసుకుంటే మ్యాక్సిమం వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ రావాలి. సో డైలీ ఫిజికల్ యాక్టివిటీ 40 minutes, కార్బోహైడ్రేట్ తగ్గించడం, బై 6 కల్లా నైట్ 6 to 7 కల్లా నైట్ డిన్నర్ క్లోజ్ చేయడం, ప్లస్ నైట్ టైము ఇప్పుడు వచ్చే జనరేషన్లో మొబైల్ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ పడుకోవడం కాకుండా కరెక్ట్ 10 కల్లా 9:30 10 కల్లా పడుకొని ఎర్లీ మార్నింగ్ 5 కల్లా లెగిస్తే మీ లైఫ్ స్పాన్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ డయాబెటీస్ అనేది అవాయిడ్ చేయగలరు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్ట్రెస్కి, ప్రజెంట్ ఉన్న డైట్కి చాలా మందికి డయాబెటీస్ అనేది డిటెక్ట్ అవుతుంది. సో ఈ డయాబెటీస్ అనేది అవాయిడ్ చేస్తే వాళ్ళకి లైఫ్ స్పాన్ అనేది 80-90 years దాకా పెరుగుతుంది. వన్స్ డయాబెటీస్ డిటెక్ట్ అయితే వాళ్ళ లైఫ్ అనేది 50-60కి పడిపోతుంది. సో డయాబెటీస్ ఈజ్ మోస్ట్ డేంజరస్, రైట్. చివరిగా ఈ సిటీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ 5-6 కల్లా లెగిసి రొటీన్ ఫిజికల్ యాక్టివిటీ ఒక 40 minutes అయినా వాకింగ్ చేయండి. దాంతోపాటు మీ డైట్ కంట్రోల్ చేసుకోండి. దాంతోపాటు ఈ మానసిక ఒత్తిడి నుండి బయటకు వచ్చి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉండండి. రోజుకు ఒక్కసారన్నా మీరు మీ ఫ్యామిలీతో స్పెండ్ చేసి కొంచెం వాళ్ళతో డిస్కషన్ పెట్టుకొని ఈ నవ్వడం అనేది హ్యాబిట్ చేసుకోండి. నవ్వుతే ఏమవుతుందంటే మనకు చాలా స్ట్రెస్ ఫ్రీ అవుతుందండి. దాంతోపాటు ఈ నైట్ టైం మ్యాక్సిమం బై 6-7 కల్లా డిన్నర్ క్లోజ్ చేసేసి ఎర్లీగా పడుకోవడంతో చేయండి. దీనివల్ల మనము మ్యాక్సిమం గుండె జబ్బే కాదు, కిడ్నీ సమస్యలు కూడా ప్లస్ బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించినవి కూడా దూరంగా ఉండొచ్చు. వీటి ప్రమాదానికి గురి కాకుండా దూరంగా ఉండొచ్చు. మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ కీర్తి హాస్పిటల్ పొన్నూరు నుండి నేను డాక్టర్ శివకుమార్ నండి, ఫిజిషియన్ అండ్ కార్డియాలజిస్ట్. గత 10 సంవత్సరాల నుండి గుండె జబ్బుకు సంబంధించిన వ్యాధుల గురించి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ గుండెపోటుకు సంబంధించిన వచ్చిన ప్రమాదపడిన ఆల్మోస్ట్ 1000 మెంబర్స్కి మనం ఇక్కడ హార్ట్ అటాక్ గోల్డెన్ అవర్లో రావడం, గోల్డెన్ అవర్లో వచ్చిన పేషెంట్స్కి, మొదటి 6 గంటల్లో వచ్చిన పేషెంట్స్కి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని తర్వాత హయ్యర్ సెంటర్స్ పంపించి యాంజియోగ్రామ్ స్టంట్స్ అట్లా చేయడం కూడా జరిగిందండి. ఇక్కడ ఈ హాస్పిటల్ 24 hours పొన్నూరు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 24 hours 24/7 మన హాస్పిటల్ సర్వీసెస్ ఉంటాయండి. సో ఇన్ కేస్ మీరేమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి, అంటే బీపీ షుగర్ ఇవ్వంటుండి నేను చెప్పిన ఛాతీలో నొప్పి వచ్చిన లక్షణాలు మీ దగ్గర మీకు అట్లా అనిపిస్తే వెంటనే హాస్పిటల్కి వచ్చి ఒక్కసారి కన్సల్ట్ చేయండి. మేము 24 hours మీకు సర్వీస్ చేయగలుగుతాము. అండ్ ఎర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మీకు జబ్బు తీవ్రత నుండి ముందే బయటపడడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ శివకుమార్, పొన్నూరు కీర్తి హాస్పిటల్.